వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఇటీవల సోషల్ మీడియాలో తారస్థాయికి చేరింది. ప్రతి కొత్త ప్రమోషనల్ రిలీజ్ తో సినిమాపై ఆసక్తి మరియు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన 3 పాటలు ఇప్పటికే భారీ హిట్స్ గా నిలిచాయి. చిత్ర బృందం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయగా ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతమైన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ను అందుకుంది. ట్రైలర్ లో కమర్షియల్ రుచులను అనుగుణంగా ప్రణాళిక చేయబడిన కథను పరిచయం చేస్తూ పండుగ సీజన్ లో అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ఇప్పటికే వైరల్ గా మారి యూట్యూబ్ లో టాప్ ట్రెండ్ లో నిలిచింది. కేవలం 24 గంటల్లోనే 14 మిలియన్ వ్యూస్ ను సాధించడం విశేషం. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లో కఠినమైన పోటీ మధ్య కుటుంబ భారిత చిత్రానికి ఇది గొప్ప ఫీట్. ఇప్పుడు అంచనాలు మరింతగా పెరిగిపోగా సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి దీని వైపు మళ్లింది. సంక్రాంతి పండుగలో బాక్స్ ఆఫీస్ ను ఏలేందుకు ఈ చిత్రం రెడీగా ఉందనిపిస్తోంది. తిరుపతిలోని విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన సన్నివేశాలను గమనించిన తరువాత డాకు మహారాజ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా తీసుకున్నారని మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారని సమాచారం. తిరుపతి రాయలసీమ ప్రాంతంలోకి వస్తుంది. అలాగే ఈ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో ప్లాన్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇటువంటి విషాదం జరిగినప్పుడు ఈవెంట్ ను నిర్వహించడం సరైనది కాదని బాలకృష్ణ భావించారు. బాలయ్య వ్యక్తిగతంగా తిరుపతికి వెళ్లి బాధితులను కలిసే అవకాశం ఉందని కూడా ప్రచారం ఉంది. డాకు మహారాజ్ చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ పై మేకర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. బాలయ్య ఈ చిత్ర ప్రమోషన్ లో పెద్దగా పాల్గొనలేదు. USA లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో మాత్రమే మాట్లాడారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత నాగవంశీ అనంతపురం ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ పరిస్థితుల్లో ఈవెంట్ ను రద్దు చేయడం చాలా మంచి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. తిరుపతిలో జరిగిన తాజా సంఘటనల కాంతిలో మా టీం ఈ విషాదకర సంఘటనతో తీవ్రంగా ముద్రించబడింది. ప్రభు వెంకటేశ్వరుడి ఆలయం అనే ఈ ఆధ్యాత్మిక స్థలంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం హృదయ విదాకరం. భక్తి మరియు విశ్వంతో నిండిన ఈ ప్రదేశం అందరి కుటుంబాల సంప్రదాయాలకు ఎంతో విలువైనది. ఈ పరిస్థితుల్లో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొనసాగించడం సరైనది కాదని భావిస్తున్నాం. ప్రజల భావాలకు గౌరవంగా ఈవెంట్ ను రద్దు చేయాలని నిర్ణయించాం. ఈ క్లిష్ట సమయానికి మీ సహకారం మరియు అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం. సూర్య బాబీ డియోల్ నటించిన కంగువా ఆస్కార్ 2025 రేసులో సూర్య బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన కంగువా 2024లో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా. తమిళ స్టార్ సూర్య డ్యూయల్ రోల్ లో నటించగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించింది. బాబీ డియోల్ తన తొలి తమిళ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించారు. రణబీర్ కపూర్ తో యానిమల్ లో నెగిటివ్ రోల్ చేసిన తర్వాత బాబీ డియోల్ నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ భారీ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. 300 నుంచి 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం 106 కోట్లు మాత్రమే వసూలు చేసి బాక్స్ ఆఫీస్ బాంబుగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్ 2025 రేసులో చోటు దక్కించుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కంగువా విడుదలైన నెల రోజుల్లోనే థియేటర్ల నుంచి తొలగించబడింది. తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో విడుదలై ప్రేక్షకులను చేరుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైనప్పటికీ ఆస్కార్ రేసులో కంగువా ప్రత్యర్థిగా నిలవడం గమనార్హం. ఆస్కార్ 2025 అర్హత జాబితాలో 323 ఫీచర్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో బెస్ట్ పిక్చర్స్ కేటగిరీ 207 సినిమాల అర్హత సాధించాయి. వీటిలో 6 భారతీయ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. తమిళంలో కంగువా, హిందీలో ది గోట్ లైఫ్, సంతోష్, స్వతంత్ర వీర్ సావర్కర్, మలయాళం హిందీలో ఆల్ వి ఇమాజిన్ అసలైట్, హిందీ ఇంగ్లీష్ లో గర్ల్స్ విల్ బి గర్ల్స్. ఇందులో ఆల్ వి ఇమాజిన్ అసలైట్ ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ 2025లో 2 నామినేషన్లు పొందింది. కానీ బాక్స్ ఆఫీస్ లో విఫలమైన కంగువా ఇలా ప్రెస్టీజియస్ జాబితాలో చోటు సంపాదించడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం. ఇప్పటికే ఆయన 2 సినిమాలు తెరకెక్కుతున్నప్పటికీ ఓజీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓజీకి సంబంధించిన కొన్ని షూటింగ్ పార్ట్ ఇంకా మిగిలి ఉందని వెల్లడించారు. సంక్రాంతి సీజన్ సందర్భంగా ఈ సినిమా నుండి ఓ గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దే కాల్ హిమ్ ఓజీ గ్లింప్స్ సెన్సార్ పూర్తయిందని, సంక్రాంతి విడుదల సమయంలో థియేటర్లో ప్రసారం చేసే అవకాశం ఉందని సమాచారం. 1 నిమిషం 39 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ కొంతకాలం క్రితం విడుదలైన హంగ్రీ చీతా టీజర్ల భారీ అంచనాలు నెలకొల్పనుంది. ఓజీ నుండి ఈ అప్డేట్ ఒక టీజర్ రూపంలో ఉంటే అది పవన్ కళ్యాణ్ అభిమానులకు సంక్రాంతి పండుగలా మారనుంది. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రథమ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేస్తున్నారు. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ మంచి పేరు తెచ్చుకున్నాడు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సెప్టెంబర్ లో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా అది చాలా మంచి స్పందన పొందింది. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంతో సినిమా ఉండబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలయ్య కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా అవి జరగలేదు. అప్పట్లో మోక్షజ్ఞ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు వాయిదా పడ్డాయని బాలయ్య చెప్పారు. త్వరలోనే అవి జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ 2వ సినిమా గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ నటించనున్నట్లు టాక్ ఉంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్లు కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నాగవంశీ ఇటీవల ఈ విషయం గురించి స్పందించారు. వెంకీ అట్లూరిపై బాలకృష్ణకు నమ్మకం ఉందని, అందుకే ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేశారని తెలిపారు. లక్కీ భాస్కర్
ప్రత్యేక ప్రదర్శన సమయంలో బాలయ్య వెంకీ టేకింగ్ ను మెచ్చుకోవడం, మోక్షజ్ఞ సినిమాను ధృవీకరించడం జరిగిందని చెప్పారు. మోక్షజ్ఞ విభిన్న జోనర్లో సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు. దీంతో నాగవంశీ నిర్మాణంలో మోక్షజ్ఞ రెండో సినిమా జరగనుంది. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత యష్ తన కొత్త సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు టాక్సిక్ అనే ఆసక్తికరమైన సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా డ్రగ్స్ ప్రపంచం చుట్టూ తిరుగుతోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టీజర్ లో యష్ ఒక లగ్జరీ కారు నుండి బయటకు వస్తూ కనిపిస్తారు. ఆయన తెల్లటి షూట్ మరియు ఫెడోరా టోపీ ధరిస్తారు. చేతిలో సిగార్ పట్టుకొని ఆయన ఓ హై క్లాస్ నైట్ క్లబ్ లో నడుస్తుంటారు. టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా నేపథ్య సంగీతం సీన్ కి సరిపడా ఉంటుంది. కేజీఎఫ్ లో భారీ పాత్ర పోషించిన తర్వాత యష్ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. చిత్ర బృందం ప్రకారం టాక్సిక్ కథ సంప్రదాయానికి భిన్నంగా ఉండి ప్రేక్షకుల్లో అలజడి సృష్టించగలదని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాస్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. వెంకట్ కె నారాయణ మరియు యష్ సహ నిర్మాతలుగా ఉన్నారు. సినిమా యొక్క పూర్తి తారాగణం మరియు బృందం వివరాలు ఇంకా గోప్యంగా ఉంచారు. వామిక గబ్బి ఒక టాలెంటెడ్ హీరోయిన్, కానీ ఇంకా తగిన గుర్తింపు పొందలేదు. నార్త్ ఇండియన్ అమ్మాయి వామిక తెలుగులో భలే మంచి రోజు సినిమా ద్వారా డెబ్యూట్ చేసింది. అయితే ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలు చేయలేదు. ఇప్పుడు అడవిశేష్ ప్రధాన పాత్రలు నటిస్తున్న గూఢాచారి 2 సినిమాతో తిరిగి టాలీవుడ్ లోకి వస్తుంది. ఈ రోజు G2 చిత్ర బృందం వామిక ఈ ప్రాజెక్ట్ లో భాగమని అధికారికంగా ప్రకటించింది. వామిక హిందీలో ప్రముఖ నటి, అలాగే తమిళం మరియు మలయాళంలో కూడా నటించింది. కానీ దక్షిణాది పరిశ్రమలో పెద్ద విజయాలు సాధించలేదు. ఇటీవల బేబీ జాన్ అనే తమిళ హిట్ సినిమా తేరి రీమేక్ లో నటించి మంచి ప్రశంసలు పొందింది. అలాగే ఖూఫియా చిత్రంలో ఆమె నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ వామికకు పెద్ద సినిమాల్లో ప్రధాన కథానాయక పాత్రలు ఇంకా దక్కలేదు. అయితే G2 వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అవకాశం రావడం వామిక కెరీర్ కు కీలకమైన మార్పు కావచ్చని భావిస్తున్నారు. ఈ వార్తను సోషల్ మీడియాలో పంచుకుంటూ అడవిశేష్ వామికను తన పార్ట్నర్ ఇన్ క్రైమ్ అని అన్నారు. G2 చిత్రంలో వామికతో పాటు మధుశాలిని, ఇమ్రాన్ హష్మి, సుప్రియా యార్లగడ్డ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.